ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ లైక్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటిని లిస్ట్ ఔట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను కాబట్టి మీరేం వర్రీ అవ్వద్దు. మీ సైడ్ నుండి చేయాల్సిన థింగ్ ఏంటి అంటే లైక్ ఇంకొక డాక్యుమెంట్ చూపిస్తాను చూడండి మీకు ఇంకా క్లియర్‌గా అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సీఎస్‌సీ అనే కైండ్ ఆఫ్ థింగ్స్ చూసుకుందాం. మీలో ఎంతమంది సీఎస్‌సీ ఉన్నారో నాకు తెలీదు. బట్ చెప్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా మనకి అన్ని ఏమనుకుంటారంటే అంతా కూడా ఇంపార్టెంట్ అనుకుంటారనమాట. బట్ రియల్ టైమ్‌లో అంత లేదు. ఓకేనా? సో, మీకు నేను డీటెయిల్‌గా కొన్ని వీడియోస్ చేస్తాను కదా! ప్రతి బ్రాంచ్ సంబంధించినవి. కమింగ్ వీడియోస్ అన్నీ కూడా వస్తుంటాయి. అండ్ అలాగే ఎవరైతే సీఎస్‌సీ స్టూడెంట్స్ ఉన్నారో సీఎస్‌సీ స్టూడెంట్స్ సెపరేట్‌గా కొన్ని సెషన్స్ తీసుకుంటాను. ఓకేనా? అండ్ అలాగే ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ అందరికీ కూడా సెషన్స్ తీసుకొని అందులో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తుంటాను కాబట్టి మీరు రెగ్యులర్‌గా ఈ పర్టిక్యులర్ సెషన్స్‌లో జాయిన్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో, మీ సైడ్ నుండి కావాల్సిన ఒకే ఒక్క థింగ్ ఏంటి అంటే రెగ్యులర్‌గా సెషన్స్ జాయిన్ అయ్యి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు మైండ్‌లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో, దాని గురించి క్లియర్‌గా మాట్లాడదాం. ఇంకా అది మనకి టైం ఉంది కాబట్టి నో వరీస్. సో, లైక్ సిలబస్ అనేది అండర్‌స్టాండ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే చాలా మంది చేసే తప్పేంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనాలిసిస్ చేయరు. ఇక్కడ మనం ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి అనాలిసిస్ చేస్తే సగానికి పైగా సిలబస్ ఏదైతే ఉందో అది మనకు అర్థమైపోద్దనమాట. సింపుల్‌గా ఒక డెమో ఇవ్వనా? ఒక డెమో ఇస్తాను చూడండి. మీకు చాలా మందికి ఈ పర్టిక్యులర్ థింగ్ తెలియకపోవచ్చు. లైక్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. మీకు కనిపిస్తుందా ఈ స్క్రీన్? నాకు ఈసీకి సంబంధించిన లైక్ ఏదైతే బ్రాంచ్ ఉందో నేను ఈసీ కాబట్టి ఈసీకి సంబంధించింది తీసుకున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. ఓకేనా? ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌లోకెళ్తారు. అండ్ ఎళ్ళిన తర్వాత ఏదో ఒక పేపర్‌ని చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పేపర్‌ని చూజ్ చేసుకున్నట్లయితే ఆ పేపర్ నార్మల్‌గా ఓపెన్ చేయండి. నేను చెప్తున్న థింగ్ ఏంటి అంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి ఒక గోల్డ్ మైన్ లాగనమాట. దాన్ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని అసలు ఒక ప్రాపర్ వేలో రీసెర్చ్ చేసినట్లయితే అసలు మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అని అవసరం లేదు. సో, ఇక్కడ చూడండి మీరు నార్మల్‌గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ క్వెషన్ ఉందనుకుందాం. వన్ సెకండ్ గైస్ గివ్ మీ ఎ సెకండ్. 65 యాహ్! ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! కనిపిస్తుందా? ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వండి. సో, ఇక్కడితో కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో, నాకొక్కసారి నేను ఒకసారి అది ఓపెన్ చేస్తాను.